హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మనకి ఇదేం కొత్త సంవత్సరం కాదు, మనకు ఉగాది వస్తే కొత్త సంవత్సరం. ఎట్లాగో అందరు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటారు కాబట్టి అందరిలాగా నేను చెప్తున్నా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో వచ్చేసి మేము మినీ తిరుపతికి అయితే వెళ్ళినాం అన్నట్టు. మన జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళినాము. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి సేమ్ మన తిరుపతిలో ఎట్లా అయితే ఉంటాడో వెంకటేశ్వర స్వామి సేమ్ అట్లానే ఉంటారు అనమాట. అంతకంటే ముందు మేము కట్టమైసమ్మ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఆ అమ్మవారి గుడి ముందర నుంచే మనము ఈ వెంకటేశ్వర స్వామికి అయితే గుడికి వెళ్తే వెళ్ళాలి. ఆ వీడియో కూడా ఇందులో ఉంటుంది, చూడండి. ఈ రెండు గుళ్ళను చూసిన తర్వాత మళ్ళీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళినాము. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 హరే రామ హరే కృష్ణ టెంపుల్, గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళినాము. చూడండి, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా, ఎలాంటి వీడియోలు తీయాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో చెప్పినాను కదా, రోడ్ నెంబర్ 12లో కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుందని. ఇదే టెంపుల్ అనమాట అమ్మవారిది. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకు మినీ తిరుపతి అయితే వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి గుడి. ఫస్ట్ ముందుగా అయితే అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ గట్ట కొట్టేసి దండం పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనేసి అయితే ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం కోసం అయితే మేము ఈ టెంపుల్కి అయితే వచ్చేసినాము. మీరు కూడా ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మనం దావత్లు చేసుకోవచ్చు, బోనాలు చేసుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. ఇక్కడ వాటర్ గిట్ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. సో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు అయితే దావత్ అయితే చేసుకోవడం చూస్తూనే ఉంటాం అనమాట. ఇక్కడ అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నట్టు, అంత మహిమగల అమ్మవారు, కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయని అయితే ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం అనమాట. మీరు కూడా ఎవరైనా ఇప్పటి వరకు ఈ టెంపుల్ని చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి ఈ అమ్మవారి టెంపుల్ని అయితే చూడండి. మనకి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నుంచి పోతూ ఉంటే ఫస్ట్ మనకు బ్రిడ్జ్ మీదనే అమ్మవారి గోపురం అయితే కనిపిస్తుంది. అట్లానే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అమ్మవారి కమాన్ అయితే కనిపిస్తుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్తే డౌన్లో అయితే ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది, చూడండి. చూసిన తర్వాత ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఆ టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాని తర్వాత మేము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనకి మినీ తిరుపతి అయితే వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి గుడి. ఇది ఆ వెంకటేశ్వర స్వామి కమాన్ అనమాట.
ఆ అమ్మవారి గుడి నుంచి అయితే మనకు వెంకటేశ్వర స్వామి గుడి చాలా దగ్గర అన్నమాట. అందుకనే మేము అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఈ గుడి అయిపోయిన తర్వాత కూడా మనము మళ్ళా లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తాము. అదే గోల్డెన్ టెంపుల్. ఆ వీడియో కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ అన్ని బండ్ల పార్కింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే అన్ని ఎవరెవరు ఏమేమి బండ్లు తెచ్చుకున్నా అన్ని ఇక్కడ పార్కింగ్ చేసుకొని అయితే మనం ముందు నుంచి నడుచుకుంటూ అయితే స్వామివారిని దర్శనం చేసుకోనికైతే వెళ్ళాలన్నమాట. నాకైతే గుడి చాలా బాగా నచ్చింది. లోపల స్వామివారు కూడా చాలా బాగున్నారు. మనం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళు, అమ్మవార్ల గుళ్ళు కానీ స్వామివార్ల గుళ్ళు కానీ మనమైతే ఫస్ట్ చూడాలి. మనం చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూసిన తర్వాతనే మనం పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ బిజీగా ఉంటారు. అందరు అన్ని పనులలో పడి బిజీగా ఉంటారు. అన్ని గుళ్ళకి తిరగాలంటే కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు. టైం దొరికినప్పుడు పిల్లలతోనైతే మనం ఈ చిన్న చిన్న గుళ్ళని ట్రిప్పుల్లాగా వెళ్ళి చూసేసినాం అనుకోండి, ఆ తర్వాత ఒక 1 వీక్ హాలిడే లాగా పెట్టేసుకొని మిగిలిన పెద్ద పెద్ద టెంపుల్స్కి మనం వెళ్ళాలి. ఫస్ట్ మన ఉన్న చుట్టుపక్కల మనం చూడలేని గుళ్ళు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ అయితే చూసేయాలి. మన పిల్లలకి అది చూపించేయాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళే ముందు మనకైతే ఆ పక్కన గార్డెన్ లాగా ఉంది. అక్కడైతే మనకు కృష్ణుడు అయితే కనిపిస్తున్నాడు. మేము వెళ్ళి చూసినప్పుడైతే కొంతమంది గర్ల్స్ వచ్చేసి అక్కడ జుట్లు ఇరబోసేసుకొని ఆ స్వామివారితోనైతే రీల్స్ చేస్తూ ఉన్నాను. మనం కొంచెం గుడికి వచ్చినప్పుడన్నా కొంచెం భక్తిగా దేవుణ్ణి చూడండి. నేను కూడా వీడియో తీస్తాను, నేను దర్శనం చేసుకుంటాను, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కానీ మరీ ఘోరంగా దేవుని విగ్రహంతో రీల్స్ చేయడం ఏంది. అక్కడైతే మేమైతే అవే చూసినాం అనమాట. 2 అమ్మాయిలు వచ్చిర్రు, ఆ కృష్ణుని పట్టుకొని అయితే రీల్స్ చేస్తున్నారు. ఇంకొక ఆమె వచ్చింది, ఆ మెట్ల దగ్గరనే నిలబడి ఆమె డాన్స్ ఆడుతుంది. అసలు వీళ్ళు దేవుణ్ణి చూడనీకి వచ్చిరా లేకపోతే రీల్స్ చేయనీకి వచ్చిరా నాకైతే అర్థమవుతలేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మెట్ల ద్వారానే మనము పైనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి అయితే మార్గం అయితే ఉందన్నమాట. ఈ మెట్ల ద్వారా నుంచి అయితే మనం పైనకి వెళ్ళాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బంజారాహిల్స్కి వచ్చేసినాం. నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి పోతే అయితే మనకి గోశాల అనేది అయితే ఉంటుంది. ఇందులో అయితే అన్ని ఆవులను అయితే పెట్టిర్రు. అందులో మేత కూడా మనం వేయచ్చు అనమాట. అక్కడ పక్కన గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని తీసుకొని వీటికైతే వేయచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మేమే కాకుండా మా మమ్మీ వాళ్ళు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలిసిన గుడి అంటే ఈ నరసింహస్వామి గుడి. అంటే అంత పాత గుడి అన్నట్టు. ఇక్కడ మొత్తం ఈ గుడి ఇంతకుముందు వచ్చి పెద్ద గనేట్రాయి మీద అయితే ఉంటుండే. ఈ గుడి పాత గుడి అయితే చాలా బాగుంటుండే. కొంతమందికే తెలుసు పాత గుడి అనేది ఎట్లా ఉంటుందో. అంటే నా వీడియోలు చూసిన వాళ్ళకైతే మా వాళ్ళకైతే తెలుస్తుంది పాత గుడి ఎట్లున్నది. కొంతమందికి అయితే తెలియదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే ఇప్పుడున్న గుడికి అప్పుడున్న గుడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు గుడి చాలా డెవలప్ అయిపోయింది, గోల్డెన్ టెంపుల్ అయింది, మంచిగా అనిపించింది. కానీ మాకు ఆ గుడిని చూస్తే గుర్తొచ్చాయి మా చిన్నప్పుడు మెమరీలు, మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మెమరీస్. కాబట్టి మాకు పాత గుడే నచ్చింది బాగా. మీలో ఎవరైనా పాత వాళ్ళు చూసినట్టయితే మీకు పాత గుడి నచ్చిందా, కొత్త గుడి నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడైతే బుక్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. భగవద్గీత, దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. మనం వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చెప్పాను కదా గోశాల ఉందని. సో మీలో ఎంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టము, కృష్ణుడు అంటే ఇష్టము, శివుడు అంటే ఇష్టము, ఎవరికి ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేసి నాకైతే చెప్పండి. నాకైతే నరసింహస్వామి కూడా చాలా ఇష్టం. కానీ నాకు ఎక్కువ అంటే భయం అవుతుంది నరసింహస్వామిని చూస్తే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం లోపల నరసింహస్వామి గుడి లోపలికి అయితే వచ్చేసినాము. లోపల మొత్తం ఇట్లా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ డాడీ మా తాత వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పొద్దున్నే స్నానం చేసుకొని ఆయన తడి బట్టల మీద దేవుడికైతే నిష్టగా పూజ చేస్తుండనమాట. పూజ చేసినంతసేపు నారాయణ నారాయణ అనుకుంటా తలుచుకుంటూనే ఉంటున్నాను నరసింహస్వామి. నేను ఎట్లా అంటున్నానంటే ఆదినారాయణ, లోకనారాయణ, శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ, నారాయణ నారాయణ అనుకుంటా అయితే లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటూనే మొత్తం పూజ చేస్తుండే మా తాత అయితే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. మనకు ఎదురుగా కనిపించేది నరసింహస్వామి అనమాట. నరసింహస్వామి కాకుండా మనకు లెఫ్ట్ సైడ్ లో రాధాకృష్ణులు, అట్లనే శివుడు హనుమంతుడు ఇంకా గరుడ దేవుడు వీళ్ళందరూ అయితే ఉంటారు. చూడండి పైన
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.